ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలియని వారు ఉండరు. చాలా సునిశ్చితమైన రాజకీయ పరిశీలకుడు, విశ్లేషకుడు, పాత్రికేయుడు. చాలా వెరీ షార్ప్ పొలిటికల్ అబ్జర్వేషన్కు మారిపోయారు. చాలా తీక్షణమైన రాజకీయ పరిశీలన చేయగలిగే పాత్రికేయుడు. పత్రికా రంగంలో రాధాకృష్ణకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మూసేసిన ఆంధ్రజ్యోతి పత్రికకు జీవం పోయడమే కాకుండా దాన్ని విజయవంతంగా నడిపించగలిగాడు. కేవలం యజమాని మాత్రమే కాదు, స్వయాన వార్తల్ని సేకరించి రచించి రాయగలిగిన నిజమైన పాత్రికేయుడు. దాంతోపాటు ఒక్క పత్రికా రంగంలోనే కాదు, పత్రికాధిపతులు టీవీ రంగంలో పెద్దగా విజయం సాధించని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాధాకృష్ణ పత్రికలోనే కాదు, టెలివిజన్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను, మీడియా ఏదైనా తన జర్నలిస్టిక్ స్కిల్స్ ద్వారా ఆ మీడియా సంస్థల్ని విజయంలో నడిపించినటువంటి ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్. ఎందుకు రాధాకృష్ణ గురించి ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుంది అంటే, ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది వారాలకు కూడా గడియకముందే హెచ్చరికలు అందామా, అప్రమత్తత చెప్తున్నాడు అందామా, లేదంటే చురకలు వేస్తున్నాడు అందామో మన ఇష్టం, ఏ హెడ్లైన్ పెట్టవచ్చు. కానీ చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టి చెప్తున్నాడు. సో అయితే నా అనుమానం ఏంటంటే, ఇలా నాలాంటి వాళ్ళు చెప్పితే ఏమంటారో చూడండి. నాలాంటి వాళ్ళు చెప్పితే తప్పనిసరిగా ఇప్పటికే చూస్తున్నాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేమేమి చేసినా అడగకూడదు అని. ప్రజాకవి కాళోజీ అంటాడు, అభిప్రాయ భేదాలు లేకున్నా సభ్య సమాజం సున్నా అంటాడు. భిన్నమైన అభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామ్యానికి ఊపిరి. కానీ రాజకీయ పార్టీలు ఆ భిన్నమైన అభిప్రాయాల్ని సహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది నేను చెప్పడమే కాదు, తెలుగు తమ్ముళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేస్తున్నారని రాధాకృష్ణ అంటున్నాడు. మీరు ఈ వీడియోలో చూడండి, ఆయన రాధాకృష్ణ చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు అంగీకరించడం లేదు. రాధాకృష్ణ అస్మదీయుడా తస్మదీయుడా తెలుగుదేశం వారికి నేను జడ్జిమెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణ అస్మదీయుడు కాదు. ఇంతవరకు రాధాకృష్ణతో సహా ఆయనను సమర్థించేవారు, వ్యతిరేకించేవారు అందరూ అంగీకరించే సార్వజనీన సత్యం. మరి జగన్కు అస్మదీయుడు కాకపోయినా, తెలుగుదేశం పార్టీకి తస్మదీయుడు కాకపోయినా ఆయన అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాడు. తెలుగు తమ్ముళ్ళు ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయన అధిక్షేపిస్తున్నాడు. మీరు ఈ వీడియోలో చూడండి, ఆయన ఏమంటున్నాడు. తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ చెబుతూ వచ్చిన రెడ్ బుక్ ను మడిచి పెట్టుకోమని పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇదే విషయాన్ని వేరే వాళ్ళు చెప్పితే వైసీపీకి అమ్ముడుపోయారు, జగన్ అమ్ముడుపోయారు, జగన్ పేటీఎం బ్యాచ్, బహుశా రాధాకృష్ణన్ కూడా అంటారేమో, చంద్రబాబు నాయుడినే వదిలేయని వారు చంద్రబాబు నాయుడు కూడా వదలని వారు ఇక నాగేశ్వరను రాధాకృష్ణ వదులుతారా? చంద్రబాబు నాయుడుకు కూడా అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, ఒక భస్మాసుర సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేస్తే వారు ఆఖరికి ఎవరి తలపైన పెడతారో చెయ్యి తెలియదు. అది అస్మదీయులకు కానీ తస్మదీయులకు కానీ, చివరకు తమను సృష్టించిన సృష్టికర్త కానీ. అదే కదా పురాణాల్లో భస్మాసుర కథ. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్య ఓ మిత్రుడు తెలుగుదేశానికి చెందిన అభిమాని
ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరము అన్నాడు. మిత్రులు రాధాకృష్ణన్ బహుశా స్వైన్ ఫ్లూ వైరస్ కన్నా ప్రమాదకరం అని అంటారేమో త్వరలో. అందుకే వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే దాంట్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని మీకు చూపాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక గ్రామం, పల్నాడు జిల్లాలోని ఓ గ్రామంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త పైన అటాక్ అయిన తర్వాత ఆసుపత్రి దృశ్యాలు. ఈ వీడియో మాత్రం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బహుశా టీడీపీ వారు వైసీపీ వారిని కొట్టారేమో అనుకుంటారు. నిజమే, టీడీపీ వారు దాడే కాదని అన్నారు, కానీ వైసీపీ వారి మీద కాదు, సిపిఎం వారిపైన దాడి. సిపిఎం వైసీపీకి మిత్రపక్షము కాదు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు, అమరావతి ఇష్యూలో అంటే 3 రాజధానులను వ్యతిరేకించింది, అలాగే పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాడింది, జగన్మోహన్ రెడ్డిని ఆ విషయంలో వ్యతిరేకించారు. ఇటీవల మోడీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తామని జగన్ ప్రకటిస్తే జగన్ను తీవ్రంగా ప్రశ్నించింది సిపిఎం. సో సిపిఎం అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూల పార్టీ ఏమీ కాదు. కానీ మరి సిపిఎం నాయకుని పైన ఎందుకు దాడి చేశారు? సో ఈ దాడి ఎందుకు చేశారు అనటానికి మీరు వి శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాటల్లోనే వినండి. ఈ వీడియోలో ఆయనే చెప్తున్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం పరగడిచెర్ల గ్రామంలో 4 రోజుల క్రితం ఈ పెన్షన్లు పంచుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం నాయకుని ఇంటి దగ్గరే అందరినీ పిలిచి ఇచ్చారు. అందులో 4గురికి తిరస్కరించి మీరు మా వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని పంపిస్తే వాళ్ళని మా సిపిఎం నాయకుడు, గ్రామ నాయకుడు, జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడైనటువంటి కామినేని రామారావు గారు వాళ్ళని తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత అధికారులు స్పందించి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయింది. కానీ ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఈ ఊళ్ళో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వం అని చెప్పినటువంటి ఒక అధికారపూరితమైన అహంకారంతో, దురహంకారంతో నిన్న వాళ్ళందరూ కట్టగట్టుకొని ఆ గ్రామ తెలుగుదేశం వాళ్ళు రామారావు గారి ఇంటి మీద లోపలికి జొరబడి ఆయన నిద్రపోతున్న లేపి బయటికి తీసుకొచ్చి కొట్టి ఆయన అడ్డం వచ్చిన వాళ్ళ తల్లిని పక్కకి తోసేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు పేదల తరఫున నిలబడటం అనేది సిపిఎం యొక్క లక్ష్యం. వాళ్ళు ఏ పార్టీ ఎవరు అంది కాదు, వాళ్ళకి అర్హులు కాదనుకోండి, పెన్షన్ అర్హత లేకపోతే రిజెక్ట్ చేయండి, అధికారులు రిజెక్ట్ చేయొచ్చు. అర్హత ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళని ఇవ్వాలి. గతంలో వైసీపీ హయాంలో తెలుగుదేశం వాళ్ళు అయినా సరే అన్యాయం జరిగితే మా దగ్గరకు వస్తే మేము చేసాం. ఈరోజు ఆ పార్టీ పేదలందరూ మా వాళ్ళు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మేము వాళ్ళకి సహాయంగా ఉంటాం. మా పార్టీ మీద ఈ రకమైన దౌర్జన్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోం, సహించం. ఇటువంటి అహంకారపూరితమైన వైఖరిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ గతంలో వైసీపీ ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు అధికారం కోల్పోయారు. అధికార కక్షపూరిత రాజకీయాలు, దురహంకారంతో, అధికార మదంతో వ్యవహరిస్తే ఎవరిని ప్రజలు క్షమించరు. ఏంటి ఈ వీడియోలో నేను చెప్తున్నది? సిపిఎం నాయకుడు చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ పైన గతంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారు కనుక కసితో రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు వైసీపీకి శాస్తి చెప్తే అది రాధాకృష్ణ కానీ నాగేశ్వర్ కానీ అంగీకరించడు, కానీ అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన ధోరణికి ఓ నేపథ్యం కూడా ఉంది అని భావిస్తారు. కానీ సిపిఎం ఏమీ ఆంధ్రప్రదేశ్లో అధికార మదంతో ఊగిపోలేదు, అహంకారంతో దాడి చేయలేదు కదా. మరి సిపిఎం నాయకుడు చేసిన తప్పేంటి, పాపమేంటి? ఆ గ్రామంలో పింఛన్లు ఈ మధ్య పంచారు. గ్రామంలో తెలుగుదేశం నాయకుడు తన ఇంటి వద్దే పింఛన్లు పంచాడు. అంటే బటన్ నొక్కుడు జగన్ చేస్తే సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు నాయుడు పంపిణీ చేయడం నేను కూడా మెచ్చుకున్నాను.
గతంలో వాలంటీర్లు లేకపోతే చేయలేమన్నాడు జగన్. మరి చంద్రబాబు చేయగలిగినప్పుడు జగన్ ఎందుకు చేయలేకపోయాడని కూడా అడిగాను. కానీ ఇప్పుడు ఈ పల్నాడు జిల్లాలోని గ్రామంలో జరిగిన ఉదంతం ఏంటి? తెలుగుదేశం నాయకుడు తన ఇంటి ముందు పింఛన్లు పంచుతున్నాడు. మీకు గుర్తు రావడం లేదా? గతంలో జన్మభూమి కమిటీల అనుభవం. ఈ అనుభవం మళ్ళీ పునరావృతం అవుతే జరగబోయే పరిణామం తెలుగుదేశానికి శ్రేయస్కరమా? తెలుగుదేశాన్ని వెల్విషర్ ఎవరైనా అంగీకరిస్తారా? ఇది బహుశా పల్నాడు జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన సంఘటన అనుకోను. చాలా గ్రామాల్లో జరిగి ఉంటుంది. ప్రతిఘటన లేకపోవడం వల్ల అది వార్తలకు వచ్చి ఉండదు. ఇదే జరిగితే రాబోయే కాలంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు పుట్టుకొస్తాయి. మళ్ళీ తెలుగుదేశానికి గ్రహణం పట్టించే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ వీడియోలో శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారు? అయ్యా, ఇలా పింఛన్లు నలుగురికి మీరు ఇవ్వలేదు, వారు కూడా పేదవారే అని ఆయన చెప్పి ప్రశ్నించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అధికారులతో చెప్పి వాళ్ళు ఎలిజిబుల్ అని నిరూపించి వారికి పింఛన్లు ఇప్పించాడు. పింఛన్లు ఇప్పించడం నేరమా? చంద్రబాబు నాయుడు హామీ సూపర్ 6లో భాగమైన ఒక పథకాన్ని పేదలకు అమలు చేయించింది సిపిఎం. దానికి తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి ఈ సిపిఎం నాయకులు ఇంట్లోకి వెళ్ళి చితకబాదిన సంఘటన చూశారు. ఇప్పుడు చెప్పండి, రాధాకృష్ణ హెచ్చరిక ఎంత కీలకమైందో. ఇది రాధాకృష్ణ ఎందుకు హెచ్చరిస్తున్నాడో ఇప్పటికైనా అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏ ప్రమాదం వస్తుందో మీరే గమనించండి. అయితే రాధాకృష్ణ కేవలం ఈ దాడులు, పరస్పర దాడులు ప్రమాదకరం, గతంలో వారు చేస్తారని మీరు చేస్తే ఫ్యాక్షనిజం మళ్ళీ పుడుతుంది అని కూడా హెచ్చరించారు. ఈ వీడియోలో చూడండి రాధాకృష్ణ ఏమంటున్నాడు. జగన్ రెడ్డి వలె కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్ గా మారిపోతుంది. కానీ అక్కడితో ఆగలేదైనా. రామోజీరావుకు ప్రభుత్వం సంతాప కార్యక్రమం పెట్టడానికి కూడా తప్పుపట్టాడు. చూడండి రాధాకృష్ణ ఏమంటున్నాడు. రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వ పరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం. రామోజీరావుకు వారి అభిమానులు, వారి వల్ల లాభపడ్డవారు సంతాప సభలు పెట్టచ్చు, కానీ ప్రభుత్వం పెట్టడం ఏంటి అంటూ దీనిపైన భిన్నాభిప్రాయాలు అన్నాయని చెప్తూ తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రామోజీరావుకు రాధాకృష్ణకి ఏం పంచాయతీ ఉందా? మరి రాధాకృష్ణ ఇలా ఎందుకు చెప్తున్నాడు? ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుర్మార్గమైనదిగా చెప్పి ఆ దుర్మార్గమైన ప్రభుత్వ పీడ వదలాలని చెప్పి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దాడుల్ని ఎదుర్కొంటూ అవిశ్రాంతంగా కృషి చేసిన వారే కదా. అందుకే జగన్ పదే రామోజీరావు, రాధాకృష్ణ అని ప్రతి మీటింగ్లో చెప్పలేదా? మరి ఎందుకు రామోజీరావుకు సంతాప సభ ప్రభుత్వం పెట్టకూడదు అని చంద్రబాబు నాయుడుకు సలహా ఇస్తున్నాడు? అదే ఆయన అభిప్రాయం. వాస్తవంగా నా అభిప్రాయం అది కాదు. ప్రభుత్వం రామోజీరావుకు సంతాప సభ పెట్టడం తప్పని నేను అన్నాను. ఎందుకంటే రామోజీరావు పాత్ర తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవడంలో, ఆయా సందర్భాల్లో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి ముందున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల పైన నిర్ద్వందంగా ఈనాడు పోరాటం జరిపింది. రామోజీరావు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితము రాజకీయ పరిణామం తెలుగుదేశం అధికారంలోకి రావడం. అలాంటప్పుడు ఆ ప్రభుత్వము ఆ మేరకు గ్రాటిట్యూడ్ వ్యక్తం చేయడం నేరమని అనుకోను. దాంతోపాటు జర్నలిజంలో ఆయన రామోజీరావు చేసిన కృషి అందరికీ తెలుసు. తెలుగు భాషకు రామోజీరావు చేసిన కృషి అందరికీ తెలుసు. అందువల్ల తెలుగు భాష, తెలుగు పత్రికా రంగం, తెలుగు టెలివిజన్ రంగం, తెలుగు సినిమా రంగం, ఇన్ని రంగాలలో విశేషమైన కృషి చేసిన
తెలుగునాట రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం పార్టీ అంగీకరించే రాజకీయ పరిణామాలకు ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి రామోజీరావుకు ఆ పేరుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం నేరం కాదు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాప సభ పెడితే తప్ప కానీ రాధాకృష్ణకు భిన్నమైన అభిప్రాయం ఉంది, నేరం కాదు కదా. నా అభిప్రాయం చెప్పాను, రాధాకృష్ణకు ఇంకో అభిప్రాయం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. అభిప్రాయ భేదాలు ఉన్న సమాజం అంగీకరిస్తుంది. నా అభిప్రాయం వేరు, రాధాకృష్ణ అభిప్రాయం వేరు. ఇద్దరికీ పౌరులుగా ఈ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. మరి ఇందులో ఎవరు నేరం చేసిన వాళ్ళు అవుతారు? ఇందులో ఎవరిని జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారంటారు? రామోజీరావు సంతాప సభను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించడం సరైంది అన్న నాగేశ్వర్ అయితే అన్నారు కదా పొరపాటున. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రామోజీరావుకు సంతాప సభ పెట్టడం తప్పన్న రాధాకృష్ణను కూడా అనకూడదు అంటాను. కానీ ట్రోల్స్కు అదంతా ఏముండదు. నేను ఇంతకుముందే చెప్పాను, వారు భస్మాసుర సైన్యమని. సుష్మా స్వరాజ్ మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు సహకరిస్తే వారికి పాస్పోర్ట్ రాకపోతే విదేశాంగ మంత్రి హోదాలో బీజేపీ ట్రోల్స్ ఆమెను కూడా వదలలేదు, మనకు గుర్తుండే ఉంటుంది. సో అందువల్ల రాధాకృష్ణ ఇంకో హెచ్చరిక కూడా చేశాడు. 2 సంఘటనలను ఉదహరిస్తూ రాధాకృష్ణ చాలా సూటిగా చెప్పాడు. అదే రాధాకృష్ణ ప్రత్యేకత. ఆయన రాసినా సూటిగానే ఉంటుంది, ఆయన ప్రశ్నించినా సూటిగానే ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నన్ను కూడా ఇన్వైట్ చేశారు కనుక నన్ను కూడా సూటిగానే ప్రశ్నలు అడిగారు, నేను కూడా సూటిగానే సమాధానాలు చెప్పాను. సో అందువల్ల నాకు స్వీయ అనుభవం కూడా ఉంది రాధాకృష్ణ ప్రశ్నల దాటిని ఎదుర్కొన్నవాడిగా. సో ఆయన మీరే ఈ వీడియోలో చూడండి ఏమంటున్నాడు. మంత్రి భార్య అయినంత మాత్రాన వారికి ప్రత్యేక సౌకర్యాలు, ప్రోటోకాల్ ఉండవు. అయినా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య అధికార దర్పం ప్రదర్శించే ప్రయత్నం చేసి విమర్శల పాలయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మంత్రిని మందలించారు. ఇక కొలికపూడి శ్రీనివాసరావు విషయానికి వస్తే నిబంధనలకు విరుద్ధంగా ఎవరో భవనాన్ని నిర్మించారని చెప్పి ఆయన స్వయంగా దగ్గరుండి అధికారులు వారించినా వినకుండా సదరు భవనాన్ని పడగొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమయ్యే భవనాలపై చర్యలు తీసుకోవాల్సింది అధికారులు మాత్రమే. మహా అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు చేయవచ్చు, అంతేగాని దగ్గరుండి మరీ కూలగొట్టించే అధికారం ఎమ్మెల్యేలకు ఉండదు. ఈ సంఘటనపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి శ్రీనివాసరావును పిలిపించుకొని మందలించారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా మసులుకోవాలి. లేని పక్షంలో అట్టు తిరగేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఈ వీడియోలో ఇటీవల జరిగిన 2 సంఘటనలు గుర్తు చేశాడు. మంత్రి భార్య వ్యవహార సరళి, ఎమ్మెల్యే అమరావతి రైతుల తరఫున తీవ్రంగా కృషి చేసినటువంటి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పైన చాలా క్లియర్గా హెచ్చరించారు. ఇదే హెచ్చరిక కనుక నాగేశ్వర్ చేస్తే మామూలుగా ఉండదు. జగన్కి అమ్ముడుపోయారు, జగన్ పేటీఎం బ్యాచ్, కరోనా వైరస్ కన్నా ప్రమాదం అంటారు. అందుకే మిత్రుడు రాధాకృష్ణను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను. మిమ్మల్ని ఏ వైరస్తో పోలుస్తారో తెలియదు. మిమ్మల్ని కూడా క్షమిస్తారా? చంద్రబాబు నాయుడినే క్షమించని వారు, చంద్రబాబు నాయుడిని కూడా వదలని వారు. అది రాధాకృష్ణ చెప్పాడు కదా. ఈ ట్రోల్ చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడిని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని మీరే చూడండి ఈ వీడియోలో మరోసారి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు అంగీకరించడం లేదు. అందువల్ల ఇప్పటికైనా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకైనా ఈ అశ్వమేధ సైకాలజీ పనిచేయదు. నేను దానికి ఒక పేరు కూడా పెట్టాను, అశ్వమేధ సైకాలజీ అని. ఈ పేరు ఇదివరకు ఉన్నదని అనుకోను నేను. అశ్వమేధ సైకాలజీ ఏంటి? అశ్వమేధ యాగం చేశాక యాగాశ్వాన్ని వదులుతారు. అది భూమండలం అంతా తిరుగుతూ ఉంటుంది.
అది మిత్రులైనా శత్రువులతో సంబంధం లేదు, అన్ని రాజ్యాలు తిరుగుతుంటుంది. ఏ రాజ్యంలోకి ప్రవేశిస్తే ఆ రాజ్యాన్ని పాలించే వారికి అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తితో గతంలో ఏ వైరము ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు తల వంచాల్సిందే. వారు ఆ చక్రవర్తికి సామంతులు కావాల్సిందే. అందువల్ల అధికారం వచ్చిన తర్వాత, అది కూడా అనూహ్య అధికారం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఈ అశ్వమేధ సైకాలజీని ప్రవర్తిస్తారు. సహించలేరు, ఆఖరికి తమ నాయకుడు చేసే పనులను కూడా భరించలేరు. మీరు చూడండి, ఈ వీడియోలో రాక్షసుడు చెప్తున్నాడు, రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తెలుగు తమ్ముళ్ళ అసహనాన్ని రాధాకృష్ణనే ఆవిష్కరిస్తున్నాడు. వీడియోలో చూడండి మీరు. తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ చెబుతూ వచ్చిన రెడ్ బుక్ ను మడిచి పెట్టుకోమని పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ రెడ్డి వలె కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్ గా మారిపోతుంది. 2019లో జగన్కు 151 సీట్లు వస్తే అసెంబ్లీ లోపల బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ అశ్వమేధ సైకాలజీని ప్రదర్శించింది. ఏం జరిగింది మనం చూసాం. 11 సీట్లకు పరిమితమయ్యారు. అసెంబ్లీ లోపల చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు ఆనాడు కూడా నేను ఖండించాను, ఇప్పుడు ఖండిస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలను పోటీ కూడా చేయకుండా సృష్టించిన బీభత్సం ఆ రోజు ఖండించాను, ఈరోజు ఖండిస్తాను. కానీ అనుభవం ఏం చెప్పింది? 5 ఏళ్ల తర్వాత 11 సీట్ల పరిమితం చేసింది. నాడు నిన్ను సభలో నన్ను అవమానించారు కనుక ఇప్పుడు నేను నిన్ను అవమానిస్తానని చంద్రబాబు భావిస్తే ఆయనకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు గుర్తించాలి, భిన్నమైన అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి ఒక శ్రీరామరక్ష. డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ. క్రిటికల్ అడ్వర్సోరియల్ అనేది ఒక జర్నలిజానికి ఉండే లక్షణం. సో ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు, అధికార వ్యవస్థల్ని ప్రశ్నించినప్పుడు అది అమ్ముడు పోయే సరుకుగా అభివర్ణిస్తే నష్టపోయేది మేము కాదు, నష్టపోయేది సమాజమే.